హాయ్ అండి. ఓ వంటకి ఓ మాటకి స్వాగతం అండి. ఇదిగో ఈరోజు మా బావగారు అబ్బాయి వాళ్ళది గృహప్రవేశం అయితే కుడుములు వండుతున్నాము. కుడుములు కూడా ఎట్లాగనుకుంటున్నారా, పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ టైంలో ఎలా వండేవాళ్ళు అలా వండుతున్నామండి. ఎక్కువ క్వాలిటీలో కదా పాతకాలం పద్ధతుల్లో కుడుములు. అడుగున పుల్లలు పెట్టి చెత్త అణిగిపోకుండా అటొకటి ఇటొకటి లావు పుల్లలు పెట్టి పైన చెత్త పెట్టి ఆ చెత్త పైన నీళ్లు పోసి ఒక్కసారి పోయకుండా కొంచెం తడవకొక 2 లీటర్లు నీళ్లు పోసుకుని, లీటరు 2 లీటర్లు, ఫస్ట్ 2 లీటర్లు పోసుకోవచ్చు. తడవకోసారి లీటర్ నీళ్లు పోసి అవి గట్ట లేయర్లుగా మర్రాకుల మీద కుడుములు చేసండి. తడిపిండి అయినా పొడిపిండి అయినా ఏ పిండి అయినా చేసుకోవచ్చు. లేయర్లుగా అట్ట పెట్టి మళ్ళీ మూత పెట్టి ఓ పావు గంట ఉడకనిచ్చి ఓ 15 నిమిషాలు అట్ట మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకుంటారండి. 4-5 ఉంటే ఈజీగా ఎన్ని కుడుములైనా వండుకోవచ్చండి. పెద్ద స్టవ్ పెట్టాము, 2 గిన్నెలు పెట్టాము. అట్టా ఒకళ్ళు ఉండలు చేస్తుంటే ఒకళ్ళు చేసిస్తుంటే మర్రి ఆకులు తీసుకొచ్చి చివళ్ళ కట్ చేసి ఆకులు శుభ్రంగా కడిగి తుడుచుకుని ఆకుల మీద ఇట్ట కుడుములు చేసి పెడుతున్నాము. ఆ కుడుముల మధ్యలో కొంచెం ఏలుతో గుంటలాగా పెట్టాము, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి అని. అట్ట కుడుము మధ్యలో కొంచెం ఏలుతో అట్ట గుంటలాగా పెట్టాము, తొందరగా ఉడుకుతాయి అని. కుడుములు అయితే చాలా బాగా వస్తున్నాయండి. అందరూ కూడా ఒకళ్ళు ఉండలు చేయటం, కుడుములు చేయటం, పెట్టడం. అదిగా అమ్మాయి చూడండి చేతికి ఆవిరి తగులుతుందని క్లాత్ చుట్టుకుంది. ఆవిరి పెట్టేటానికి తట్టుకోవాలి కదండి. కుడుములు బాగా ఆవిరి వచ్చినాక మళ్ళీ ఇంకొక లేయర్ పెడతారు, అప్పుడు చేతికి ఆవిరి తగులుతుందని ఆ క్లాత్ వేసుకుంది చేతి మీద. 2 గిన్నెలు పెట్టి ఇట్లా కుడుములు వండితే 1 గంటలో అన్నీ కూడా అయిపోయినాయండి. చేసేవాళ్ళు ఉంటే పెట్టేవాళ్ళు ఉంటే పెద్ద స్టవ్ మీద 2 గిన్నెలతో కుడుములు అయితే తొందరగా అయిపోయినాయి. చాలా ఈజీగా వండుకున్నాం. ఇవన్నీ పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదండి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు? ఇప్పుడు అందరూ కూడా ఇడ్లీ పాత్రలోనే పెట్టుకుంటున్నారు కుడుములు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇవన్నీ పాతకాలం పద్ధతులని గుర్తు చేసుకుంటూ మీకు కూడా చూపిద్దామని. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు అప్పుడు పెద్ద పెద్ద తెపాళాలు పెట్టి చెత్త పెట్టి మర్రి ఆకుల మీద ఇట్ట చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈ పెద్ద గిన్నె దబ్రా గిన్నె లాంటిది పెట్టి ఇట్ట లేయర్లుగా ఒక పావు గంట తర్వాత ఒక లేయరు, పావు గంట తర్వాత ఒక లేయరు, అట్ట 2 గిన్నెలు పెట్టి